అందరికీ నమస్కారం. ప్రపంచ రాజకీయాలనే శీర్షికన ఇది రెండవ భాగం. అనలిస్ట్ పార్థసారథి పొట్లూరు గారు అందిస్తున్నటువంటి విశ్లేషణ ఇది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వడం వల్ల భారత్‌కి ఒనగూరేటటువంటి ప్రయోజనాలేమిటి అనేది, అలాగే దీంతో పాటు మరికొన్ని అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బంగ్లాదేశ్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారం క్రితం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటుగా హసీనా మంత్రివర్గ సహచరులందరికీ కూడా మరణశిక్ష విధించింది. ఈ విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. షేక్ హసీనా మీద మోపబడ్డ అభియోగాలు ఏమిటి అంటే, రిజర్వేషన్ల మీద ఇస్లామిక్ గుండాలు చేసినటువంటి ఆందోళనని అణచివేసే క్రమంలో విద్యార్థుల్ని కాల్చమని ఆదేశాలిచ్చింది షేక్ హసీనా అని. షేక్ హసీనా భారత్లో ఉండగా కేసు ట్రయల్స్ అనేవి ఎలా జరిగాయి కోర్టులో, షేక్ హసీనా తరపున కోర్టులో ఎవరు వాదించారు, అంతా నకిలీ అభియోగాలు, నకిలీ విచారణ. ఇదంతా దేనికోసం, ఎవరి కోసం అంటే జస్ట్ నరేంద్ర మోదీ కోసం, జస్ట్ ఆర్ఎస్ఎస్ కోసం. ఎలా అంటే, షేక్ హసీనా ప్రధానిగా ఉన్న చివరి నిమిషాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. షేక్ హసీనా బలం భారత్, బంగ్లాదేశ్ కాదు. ఇందిరా హయాంలో కూడా షేక్ హసీనా భారత్ తనకి సురక్షిత ప్రదేశం అని భావించారు. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా షేక్ హసీనాకి భారత్ సురక్షితమే. నిజానికి 2014లో మోదీ ప్రధాని అయ్యాక షేక్ హసీనా మెల్లగా తన విదేశాంగ విధానం కోసం భారత్ నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం మొదలుపెట్టి అది 2020కి వచ్చేసరికి తారాస్థాయికి చేరుకుంది. శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత వచ్చిన శ్రీ జయశంకర్ గారు వచ్చినప్పుడు కానీ షేక్ హసీనా సలహాలు తీసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మోదీని బెదిరించాలి. నెల క్రితం జమాతే ఇస్లామీ నాయకులు పరోక్షంగా మోదీని బెదిరిస్తూ షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించాలి అంటూ డిమాండ్ చేశారు. మన వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అప్పుడే అనుకున్నాం, కోర్టులో హసీనాని దోషిగా నిరూపించి శిక్ష వేసి అప్పుడు అధికారికంగా భారత్ లేదా మోదీని డిమాండ్ చేయొచ్చు అని. అదే జరిగింది. కానీ ఏకంగా మరణశిక్ష వేయటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే కుట్రని పరిశీలిస్తే మనకు 2 ఉదాహరణలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఇరాక్లో సదాం హుస్సేన్కి ఉరిశిక్ష వేయటం, కోర్స్ ముద్దాయికి కోర్టులో మాట్లాడే అవకాశం ఇచ్చాము అని అనిపించుకోవడానికి సదాం హుస్సేన్కి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, కానీ అది కంటి తుడుపు చర్య. ఇక రెండవది, సదాం హుస్సేన్ కష్టాల్లో ఉన్నప్పుడు రష్యా కానీ, చైనా కానీ ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ఇక మూడో పాయింట్, 2014లో లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీని అయితే తిరుగుబాటుదారులు గడాఫీని ఒక డ్రైనేజీ పైపు నుంచి బయటికి లాగి కొట్టి చంపేశారు. అప్పుడు రష్యా కానీ, చైనా కానీ గడాఫీకి సహాయం చేయలేదు. ఎందుకు సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీ విషయంలో రష్యా, చైనాల్ని ప్రస్తావించవలసి వచ్చింది అంటే, రష్యా, చైనాలు ఇరాక్, లిబియాలకి ఆయుధాలు అమ్మాయి. అవసరమైతే రష్యా, చైనాలు తమకి సహాయం చేస్తాయి అని భావించారు సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీలు. కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి సద్దాం హుస్సేన్, మొహమ్మద్ గడాఫీలు ఎప్పుడూ కూడా మిలిటరీ యూనిఫామ్స్ లోనే ఉండేవాళ్ళు. ఇరాక్, లిబియా దేశాల్లో అరాచకం సృష్టించి ఇప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బతీయడంలో జార్జ్ సోరోస్ పాత్ర గణనీయంగా ఉంది. అసలు బంగ్లాదేశ్ ప్రజలలో షేక్ హసీనా పట్ల ఎలాంటి వ్యతిరేకత కానీ, ద్వేషభావం కానీ లేదు. కానీ రాడికల్ ఇస్లామిస్టులతో ప్రదర్శనలు చేయించి చివరికి షేక్ హసీనాని దేశం విడిచి వెళ్లేలా చేయగలిగాడు సోరోస్. కానీ ఇంగ్లాండ్లో ఆశ్రయం తీసుకుంటుంది అనుకుంటే అనూహ్యంగా భారత్లో ఆశ్రయం తీసుకుంది అజిత్ దోవల్ గారి సలహా మేరకు షేక్ హసీనా. సో అందుకనే ఈ పాయింట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే షేక్ హసీనాకి మరణశిక్ష డ్రామా ఎందుకు వచ్చిందంటే ఇదే. ఇక మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ టార్గెట్ ఎందుకు అంటే, జస్ట్ బీజేపీ మూలాలు ఆర్ఎస్ఎస్ కాబట్టి. బంగ్లాదేశ్లో గత దసరాకి దుర్గామాత మండపం పెట్టాలి అంటే 125,000 బంగ్లాదేశ్ టాకాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఇదేమి బంగ్లాదేశ్ ప్రభుత్వ రుసుము కాదు, ఇస్లామిక్ ఫండమెంటలిస్టుల రుసుము. ఈ చర్య పరోక్షంగా ఆర్ఎస్ఎస్ మీద ఒత్తిడి తెస్తుంది అనే దురాలోచన మాత్రమే. ప్రధాని మోదీ కూడా ఏమీ చేయలేరా బంగ్లాదేశ్ హిందువుల దుస్థితి మీద? ఇలా ఉత్తర భారతంలోని సోషల్ మీడియాలలో అసంతృప్తి వెల్లువెత్తినటువంటి మాట నిజం. ఇక్కడ రాడికల్ ఇస్లామిస్టుల, అలాగే సోరోస్ బిడ్డల వ్యూహం కూడా ఇదే. కానీ మోదీ ఎలాంటి భావవేశాలకి లోను కాలేదు. మరో విషయం ఏంటంటే, 2011లో లిబియాలో మహమ్మద్ గడాఫీని డ్రైనేజీ పైపు నుంచి మెడకి తాడు కట్టి బయటికి లాగుతున్నప్పుడు తీసిన ఫోటోని మార్ఫింగ్ చేసి గడాఫీ తలకి స్థానంలో మోదీ తల పెట్టి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంటే అర్థం ఏంటి? గడాఫీకి పట్టిన గతే మోదీకి కూడా పడుతుంది అని హెచ్చరించడం. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మెజారిటీ రాలేదు చూసారా అంటూ బెదిరించడం వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ కూడా సోరోస్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్తో చేసినవే. 2011లో స్మార్ట్ ఫోన్లు లేవు లిబియాలో. సోరోస్ ఎంతలా డబ్బు ఖర్చు పెట్టాడు అంటే, గడాఫీ ఎక్కడ తలదాచుకుని ఉంటాడో అని విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ప్రైవేటు ఫోటోగ్రాఫర్స్ని నియమించాడు. గడాఫీ దొరికినప్పుడు ఆ దృశ్యాలు తీసినటువంటి ఫోటోగ్రాఫర్ లేదా వీడియోగ్రాఫర్కి భారీ మొత్తంలో బహుమతి ఇస్తానని ఆశపెట్టాడు. ఆ విధంగా గడాఫీ విజువల్స్ బయటకు వచ్చాయి.
వాటినే బంగ్లాదేశ్కి పంపించి వైరల్ చేశారు. ఒకవేళ సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు చూసి ప్రజలు హింసకి దిగితే ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తుంది అమెరికా. ఇక్కడ 3 గంటలు చాలు. ఒక దశలో బంగ్లాదేశ్ మీద సైనిక చర్య తీసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద అధ్యయనం కూడా జరిగింది. భారత ఆర్మీ పక్కా స్కెచ్ వేసి అమలు చేస్తే 3 గంటల్లో భారత ఆర్మీ బంగ్లాదేశ్ని స్వాధీనం చేసుకోగలదు అనేదే ఆ ప్లాన్. కానీ దాన్ని రిజర్వ్లో పెట్టారు. 2025లో కల్లా భారత ఎకానమీని $5 ట్రిలియన్ తీసుకువెళ్ళాలి అనే ధ్యేయంతో ఉన్నటువంటి మోదీ తొందరపడకుండా ఈ పని చేశారు. కానీ అవసరమైతే సైనిక చర్య తీసుకోవాల్సి వస్తే ఏం చేయాలి అనేది సిద్ధంగా ఉంచారు. ఇంతకీ నకిలీ నోబెల్ గ్రహీత బంగ్లాదేశ్ అధర్మ ప్రధాని యూనస్ మాత్రం ఎలాంటి డిమాండ్ చేయలేదు ఇంతవరకు. మన ఈఏఎం జయశంకర్ గారి నుంచి కూడా ఎలాంటి రిప్లై వస్తుందో సోరోస్కి తెలుసు. బంగ్లాదేశ్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆల్రెడీ మోదీ పెట్టి ఉన్నారు. అదానీ పవర్ నుంచి బంగ్లాదేశ్కి సప్లై అవుతున్నటువంటి విద్యుత్ని 50% తగ్గించారు అదానీ. పాత బకాయిలు చెల్లించకపోతే అసలుకే మొత్తం ఆపేస్తానని నోటీసులు కూడా ఇచ్చారు అదానీ. మొన్నటి నవంబర్ 7తో ఆ గడువు కూడా ముగిసింది. గత అక్టోబర్లో అజిత్ దోవల్ గారు రష్యా వెళ్లి పుతిన్తో చర్చలు జరిపి వచ్చిన మరుసటి రోజే పుతిన్ ఒక ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ని ఉద్దేశిస్తూ తీవ్ర హెచ్చరిక చేశాడు. బంగ్లాదేశ్ రష్యాకి ఇవ్వాల్సినటువంటి $630 మిలియన్ వెంటనే చెల్లించాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. బంగ్లాదేశ్ రష్యాకి $630 మిలియన్ ఎందుకు ఇవ్వాలి అంటే, బంగ్లాదేశ్లో అణు విద్యుత్ కేంద్రం కోసం అంటూ రష్యా దగ్గర అప్పు తీసుకుంది బంగ్లాదేశ్. అటు ఆ అణు విద్యుత్ ప్లాంట్ సగంలోనే ఆగిపోయింది. బంగ్లాదేశ్ తన వంతుగా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం కూడా సకాలంలో కట్టకపోవడం వలన ఇదంతా జరిగింది. సగం ప్లాంట్ వరకు రష్యా అప్పుగా ఇచ్చింది. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం $630 మిలియన్ ఇవ్వాల్సి ఉంటుంది వడ్డీతో సహా. అదే వెంటనే తిరిగి కట్టాల్సిందిగా పుతిన్ హెచ్చరించాడు. ఒకవేళ కట్టకపోతే ఏమవుతుంది అంటే జస్ట్ MiG-29 జెట్ ఫైటర్స్కి స్పేర్ పార్ట్లు ఆపేస్తాడు. బంగ్లాదేశ్కి MiG-29 జెట్స్ 8 ఉన్నాయి. ఇవే ఆధునిక జెట్లు బంగ్లాదేశ్కి ఉన్న వాటిల్లో. తర్వాత చైనా మేడ్ ఇన్ J7 కూడా ఉన్నాయి. ఇవి MiG-21 కాపీ. అందుకే బంగ్లాదేశ్ని 3 గంటల్లో స్వాధీనం చేసుకోవచ్చు అని భారత్ ఆర్మీ అన్నది. ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే, అదానీ పవర్ 50% విద్యుత్ కోత పెట్టగానే 80 టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక మొన్నటి నవంబర్ 7తో గడువు ముగియంగానే ఇంకో 50% అంటే మొత్తానికి విద్యుత్ సరఫరా ఆపేసినటువంటి పరిస్థితి అదానీ వైపు నుంచి ఉంది. ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యమైన డాలర్స్ తెచ్చేది ఈ రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలే. అవి మొత్తం మూతపడితే డాలర్ రిజర్వ్ అనేది ఉండదు బంగ్లాదేశ్కి. ఈ రోజు వరకు పగలు విద్యుత్ సరఫరా ఉండటం లేదు. సాయంత్రం 6 నుంచి ఉదయం 9 వరకు విద్యుత్ సరఫరా చేస్తూ ఉన్నారు. నిత్యావసర వస్తువులు భారత్ నుంచి ఎగుమతి అవుతూ ఉన్నాయి, కానీ చెల్లింపులు చేయడం లేదని వాటి సరఫరా కూడా తగ్గించడంతో ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. ప్రధానంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యేది పత్తి, డీజిల్, పెట్రోల్, విద్యుత్. సో విద్యుత్ లేకుండా పత్తి దిగుమతి చేసుకుని ఏం చేస్తారు? పెట్రోల్, డీజిల్ ఆపేస్తే ఇంకేం చేస్తారు? బంగ్లాదేశ్ మీద సైనిక చర్య అవసరం లేదు. అనవసరంగా సోషల్ మీడియాలో బీజేపీ మీద దుమ్మెత్తి పోశారు, కానీ ఇప్పటి పరిస్థితిని చూస్తే తలదించుకోవాలి. జుట్టు ఉన్న ఆమె ఎన్ని పప్పులైనా పెడుతుంది. ఇక డబ్బు లేకపోతే అధికారం ఉండదు. బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు కాను మొత్తం $8 బిలియన్ వరల్డ్ బ్యాంకు, IMFల నుంచి అప్పు ఇప్పిస్తానని చెప్పేసి జో బిడెన్ హామీ ఇచ్చాడు. గత జూన్ నెలలో $900 మిలియన్ అందుకుంది కూడా బంగ్లాదేశ్. మిగతా మొత్తం విడతల వారీగా విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ రాజకీయ సంక్షోభం ఏర్పడడం వలన 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం విడుదల చేయాల్సిన నిధులు ఆపేశారు. డొనాల్డ్ ట్రంప్ చేయగలిగేది ఏంటి అంటే జస్ట్ బంగ్లాదేశ్ విషయంలో జో బిడెన్ మంత్రాంగం చేసిన తప్పుల్ని సరిదిద్దడం. ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉంటేనే వరల్డ్ బ్యాంక్ కానీ IMFలు కానీ నిధులు విడుదల చేస్తాయి అనే కండిషన్ పెట్టడం. జో బిడెన్ అండతో బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టిన వారిని దూరం పెట్టడం. ఈ పని వెంటనే జరిగి తీరుతుంది కూడా. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లి మళ్లీ ప్రధాని పగ్గాలు చేపడుతుంది త్వరలో అనే కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. మహమ్మద్ యూనస్ తిరిగి లండన్ వెళ్లిపోతాడు వచ్చే వారంలో అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక వకర్ ఉజ్ జమాన్ చీఫ్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ ఒక్కడే పెద్ద అడ్డంకి హసీనాకి. మాట వింటాడా సరే, లేకపోతే పాకిస్తాన్లో లాగా బంగ్లాదేశ్ని తన గుప్పెట్లో పెట్టుకుని నియంతలా ఉంటాడా అన్నది ప్రశ్న. మాట వినకపోతే భారత్ సైనిక చర్య తీసుకుంటుంది. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో సైనిక నియంత పాలన ఉండటం మనకు శ్రేయస్కరం కాదు కాబట్టి. ఇదే అంశం మీద మరింత విశ్లేషణ 3వ భాగంలో తెలుసుకుందాం. అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.